Hello guys, welcome back to the new video. Imagine this, మీరు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఆర్ ఏ టాప్ స్టార్టప్ కంపెనీకి అప్లై చేశారు. బట్ ఇంటర్వ్యూ కాల్ రావట్లేదు. మీకు స్కిల్స్ ఉన్నాయి అండ్ అలాగే హార్డ్ వర్క్ కూడా చేస్తారు. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బట్ రెజ్యూమ్ వల్ల రిజెక్ట్ అయిందా? మోస్ట్ పీపుల్ రెజ్యూమ్ మిస్టేక్స్ వల్ల ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారు చాలామంది. రిక్రూటర్స్ రెజ్యూమ్ చూడటానికి యావరేజ్గా 6 to 7 సెకండ్స్ మాత్రమే తీసుకుంటారు. సో మీ రెజ్యూమ్ ఆ 6 సెకండ్స్లో స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రక్చర్ యూస్ చేసుకోవాలి, అలాగే పవర్ఫుల్ వర్డ్స్ అండ్ ఎంఎన్సి కంపెనీస్ మీ రెజ్యూమ్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. మీన్స్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అండ్ అలాగే స్టార్టప్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీస్ కోసం కస్టమైజ్డ్ అప్రోచ్ ఎలా ఉండాలి నీ రెజ్యూమ్లో అన్న డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే సింపుల్ హ్యాక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీ రెజ్యూమ్ చూడగానే రిక్రూటర్స్ ఇంప్రెస్ అయ్యేలాగా. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా రెజ్యూమ్ ఒక మార్కెటింగ్ టూల్లా ట్రీట్ చేయాలి. మీ ప్రొఫైల్ బెస్ట్ వర్షన్గా ప్రజెంట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ దెన్ 1 పేజ్ రెజ్యూమ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మ్యాక్సిమం 2 పేజెస్. అండ్ అలాగే నువ్వు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్గా ఈ 5 సెక్షన్స్ హైలైట్గా ఉండాలి. ఫస్ట్ హెడర్, ప్రొఫెషనల్ సమ్మరీ, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్స్. ఫస్ట్ హెడర్ సెక్షన్లో నేమ్, కాంటాక్ట్, లింక్డ్ఇన్ ఆర్ గిట్హబ్ ప్రొఫైల్. అండ్ ప్రొఫెషనల్ సమ్మరీలో 2 లైన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఈ 2 లైన్స్లో ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ముందు వీడియోలో చెప్తా. అండ్ అలాగే టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ సెక్షన్స్లో ప్రాబ్లం చెప్పాలి. అలాగే నువ్వు ఎలా సొల్యూషన్ చేసావు ఆ ప్రాజెక్ట్లో, అండ్ అలాగే నువ్వు చేసిన సొల్యూషన్కి అది సొసైటీలో ఎలా ఇంపాక్ట్ చూపించింది అన్న డీటెయిల్స్ అన్నవి ఉండాలి ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ సెక్షన్లో. అండ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. ఓవర్ డిజైన్ అవాయిడ్ చేయండి. సింపుల్ అండ్ ప్రొఫెషనల్ టెంప్లెట్స్ని యూస్ చేయండి. నేను ఇంతసేపు చెప్పినట్టు ప్రొఫెషనల్ సమ్మరీ 2 to 3 లైన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే రిక్రూటర్ ఫస్ట్ ఈ సెక్షన్నే చూస్తారు. సో డైరెక్ట్ అండ్ పవర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా చేస్తారంటే ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్, ప్యాషనేట్ అండ్ ఎంతూసియాస్ట్ ఇటువంటి వర్డ్స్ అన్నీ వాడతారు. లైక్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఇది మెయిన్ మిస్టేక్ చేస్తారు. ఎలా ఉండాలి అంటే చూడండి, ఇప్పుడు ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు, వెబ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నావు. ఎలా ఉండాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్కిల్డ్ ఇన్ పైథాన్, రియాక్ట్ ఆర్ ఎక్సెట్రా విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్, ప్యాషనేట్ అబౌట్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇలా సింపుల్గా ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం స్కిల్స్ యూజ్ చేసావు, అలాగే ఏం అచీవ్ చేసావు. ఇలా 2 to 3 లైన్స్లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ అలాగే స్కిల్స్ సెక్షన్లో ఎలా ఉండాలన్న చెప్తా. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. ఎంఎన్సి కంపెనీస్లో నీ రెజ్యూమ్ అన్నది స్కాన్ చేస్తారు. రెజ్యూమ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా స్కాన్ అవుతుంది. సో నువ్వు రైట్ కీవర్డ్స్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెక్నికల్ స్కిల్స్ ప్రోగ్రామింగ్, టూల్స్, డేటాబేసెస్ ఇటువంటి కీవర్డ్స్ని యూస్ చేయాలి. అండ్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ సెక్షన్లో టీమ్ వర్క్, కమ్యూనికేషన్, లీడర్షిప్ ఇటువంటి రైట్ కీవర్డ్స్ని యూస్ చేస్తే నీ రెజ్యూమ్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా స్కాన్ అయినప్పుడు మంచి స్కోర్ వచ్చి నీకు ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో న్యాచురల్గా ఇంక్లూడ్ చేయండి. రిక్రూటర్స్ సెర్చ్ చేస్తారు. సో రైట్ స్కిల్స్ ఉంటేనే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ సెక్షన్లో మీ ప్రీవియస్ జాబ్ లేక ప్రాజెక్ట్ జస్ట్ మెన్షన్ చేయడం కాదు, ఇంపాక్ట్ చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చేస్తారంటే వర్క్డ్ ఆన్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్, వర్క్డ్ ఆన్ సో ప్రాజెక్ట్ ఇలా చెప్తారు. బట్ ఇలా కాకుండా బిల్ట్ అన్ ఈ-కామర్స్ సైట్ యూజింగ్ రియాక్ట్ అండ్ సంథింగ్ రెడ్యూసింగ్ లోడ్ టైమ్ బై 30% అండ్ ఇంక్రీజింగ్ యూజర్ ఎంగేజ్మెంట్. ఇలా నువ్వు చేసిన ప్రాజెక్ట్ సొసైటీలో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది చెప్పండి.
ఇలా చెప్పామంటే నీ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది రిక్రూటర్స్కి. సో నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ సెక్షన్లో మెయిన్గా నీ డిగ్రీ, యూనివర్సిటీ నేమ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అలాగే జీపీఏ మెన్షన్ చేయాలన్నది మెయిన్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ అబౌవ్ 8 జీపీఏ దెన్ యూ కెన్ మెన్షన్ దట్. అండ్ ఆల్సో ఈ సర్టిఫికేషన్ సెక్షన్లో ఓన్లీ రిలవెంట్ సర్టిఫికేషన్స్ మాత్రమే మెన్షన్ చేయండి. ఉన్నాయనేసి మొత్తం నీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ మొత్తం సర్టిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేయకండి. ఓన్లీ రిలవెంట్ వన్ మాత్రమే మెన్షన్ చేయండి. అండ్ అలాగే నీ రెజ్యూమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి అన్న చెప్తా. యూజ్ స్టాండర్డ్ ఫాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్, క్యాలిబ్రీ, టైమ్స్ న్యూ రోమన్ ఇటువంటి ఫాంట్స్ మాత్రమే యూజ్ చేయండి విచ్ ఆర్ ప్రొఫెషనల్. అండ్ సేవ్ యాజ్ పీడిఎఫ్. అండ్ యూజ్ క్లియర్ హెడ్డింగ్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్. ఇటువంటి స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ డోంట్స్ లైక్ ఫ్యాన్సీ కలర్స్, గ్రాఫిక్స్ ఇటువంటివన్నీ యూజ్ చేయకండి. ఎందుకంటే నీ రెజ్యూమ్ స్కాన్ అయ్యేటప్పుడు ఏటీఎస్ కెనాట్ రీడ్ దెమ్. అండ్ యూజ్ బుల్లెట్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్స్ వైజ్ రాయకుండా బుల్లెట్ పాయింట్స్, డైరెక్ట్ పాయింట్స్ అన్నది మెన్షన్ చేయండి. ఒకవేళ నువ్వు ఎంఎన్సి కంపెనీస్ అండ్ స్టార్టప్స్కి నీ రెజ్యూమ్ అన్నది అప్లోడ్ చేసేటప్పుడు కస్టమైజ్ చేసుకోండి. ఫర్ ఎంఎన్సీస్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, హ్యాకథాన్ హెల్ప్ అండ్ అలాగే క్లీన్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ స్టార్టప్ కంపెనీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, మోర్ ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి నీ రెజ్యూమ్లో. ఇలా నీ రెజ్యూమ్ని కస్టమైజ్ చేసుకోండి. స్టార్టప్స్ క్రియేటివ్ రెజ్యూమ్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, బట్ ఎంఎన్సీస్ స్ట్రిక్ట్ ఫార్మాట్స్ ఫాలో చేస్తాయి. అండ్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రామటికల్ మిస్టేక్స్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ట్రై టు అవాయిడ్. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్, ఇది మెయిన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి బికాస్ రిక్రూటర్స్ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్. అండ్ ఎంఎన్సి కంపెనీస్, స్టార్టప్స్ నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా ఒకే రెజ్యూమ్ని అప్లోడ్ చేయకండి, కస్టమైజ్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే గైస్, మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ కెరీర్. బట్ రెజ్యూమ్ ఈజ్ జస్ట్ స్టెప్ 1. అలాగే ఈ రెజ్యూమ్తో పాటు స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయండి. అండ్ అలాగే ప్రాపర్ నెట్వర్కింగ్. సో దీస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ రెజ్యూమ్ని బోరింగ్ డాక్యుమెంట్గా చూడకండి. ఇట్స్ యువర్ పర్సనల్ బ్రాండ్. సో ట్రై టు డూ యువర్ బెస్ట్. అండ్ రిక్రూటర్ చూసి ఇన్స్టెంట్గా ఇంపాక్ట్ అయ్యేలా ఉండాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్లో ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ వీడియోస్. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ టెక్ అప్డేట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.